2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ఏపీ అసెంబ్లీలో మరి కాసేపట్లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టున్నారు. బడ్జెట్ ప్రతులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కేశవ్. బడ్జెట్ కాపీని తీసుకుని వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా పూజలు చేశారు. మరొక వైపు ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ఉన్నతాధికారులు. 3,45,000 కోట్ల రూపాయలకు పైగా ఉండేటువంటి బడ్జెట్ ఈసారి ఉండబోతుందని అంచనాలున్నాయి. శాసన మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఏపీ బడ్జెట్ ఉండనుంది. ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనుంది కూటమి సర్కార్. సూపర్ 6 అమలుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు భారీ కేటాయింపులుండే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12:50 వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. మండల్లో వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ఏపీ అసెంబ్లీలో కాసేపట్లో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు బడ్జెట్ ను. బడ్జెట్ ప్రతులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కేశవ్. బడ్జెట్ కాపీని తీసుకుని వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా పూజలు చేశారు. మరొక వైపు ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ఉన్నతాధికారులు. $3,45,000 కోట్ల రూపాయలకు పైగా ఉండేటువంటి బడ్జెట్ ఈసారి ఉంటుందని అంచనాలున్నాయి. శాసన మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేలాగా ఏపీ బడ్జెట్ ఉండబోతోంది. ఆర్థిక సవాళ్ల మధ్య సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనుంది కూటమి సర్కార్. సూపర్ 6 అమలుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామాల అభివృద్ధి, విద్యకు భారీ కేటాయింపులుండే అవకాశం కూడా కనిపిస్తోంది. మధ్యాహ్నం 12:50 వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. మండల్లో వ్యవసాయ బడ్జెట్ ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెడతారు. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఏపీ అసెంబ్లీలో మరి కాసేపట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతులకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కేశవ్. బడ్జెట్ కాపీని తీసుకుని వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా పూజలు చేశారు. మరొక వైపు ఇంద్రకీలాద్రిపై దుర్గ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు ఉన్నతాధికారులు. 3,45,000 కోట్ల రూపాయలకు పైగా ఉండేటువంటి బడ్జెట్ ఈసారి ఉండబోతున్నట్టుగా అంచనాలున్నాయి.